నమస్తే అందరికి. సో మనం నాచలుకున్నాక తర్వాత ఏమవుద్దంటే నార్మల్ దగ్గరకు వచ్చి కావాలి ఉండాలన్నమాట. ఎందుకు ఉండాలి కావాలి అంటే, ఇప్పుడు నాచలుకున్నాక ఒడ్లు ఆ పక్షులు తింటూ ఉంటాయి, బర్రెలు గొడ్లు అవన్నీ కామన్ థింగ్స్ అన్నమాట. సో అనుకోవచ్చు అందరూ పక్షులను తింటే కొండ తింటాయి అని చెప్పి, కానీ మరి చూసారు కదా మొత్తం మా దగ్గర అది పెద్ద అదే ఉంది, పక్షుల కుటుంబమే ఉంది, పక్షిరాజ కుటుంబం మొత్తం అది. సో అంటే వేరే వాళ్ళతో పోల్చుకుంటే మాకు ఎక్కువ వస్తాయి పక్షులు. ఇప్పుడు మనం చల్లుకున్న విత్తనాలు ఎల్లో కలర్ ఉంటాయి కదా, అండ్ ఈ బర్డ్ కూడా ఎల్లో కలర్ ఉంటుంది. సో అది వచ్చి తింటాను మాకు కనపడదు, అర్థం కాదు. సో అందుకని చెప్పి కొంచెం దగ్గరగా ఉండి కావాలి ఉండాలన్నమాట. అంటే కొన్ని తింటే ఏం కాదు, మనం కూడా పెద్ద ఏం కాదు అనుకోవచ్చు, కానీ వీటి ఒకేసారి మొత్తం ఇట్లా పడితే అనమాట, ఒకేసారి ఒక 20-30 వచ్చి పడి తినిపోతే నేను తిన్నా కానీ చాలా లాస్ మనకు. సో అందుకనే ఒక 1 వీక్ వరకు, అంటే 1 వీక్ ఆ 2 వీక్స్ వరకు ఇక్కడ కాపలు ఉండాలి. అండ్ ఇప్పుడు పక్షులు వచ్చినా గొడ్లు వచ్చినా ఏమొచ్చినా తొక్కితే ఇంత ఇంత దగ్గర దగ్గర 80 కేజీల ఒడ్లు చల్లిన నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 10K రూపీస్. ఇప్పుడు అంటే 10,000 రూపాయలు పోసినాం మనం మట్టిలో. ఎక్కడ దాంట్లో 10,000 రూపాయలు పోసినాం మనం, అంటే 10,000 రూపాయలు పడుతుంది. సో దానికి కనీసం 2 వీక్స్ అయినా మనం జాగ్రత్తగా కాపాడుకోలేకపోతే వ్యవసాయం చేసి వేస్ట్. అందుకనే డైలీ మార్నింగ్ 5:30కి 5 o'clock వచ్చి నైట్ ఈవినింగ్ 6:30-7కి వెళ్తాను. అంటే ఉండాలి, తప్పదు. ఇక వ్యవసాయం అంటే కామన్ థింగ్స్. ఇక రేపటికి అంటే పొలం ఎంత మంచిగా వస్తుంది ఎంత రాదని చెప్పి పక్కకు పెడితే, నారు అనేది కరెక్ట్గా మంచిగా ఎదగాలి కదా, నారు మంచిగా ఎదుగుతూనే మనకు కూడా పొలం మంచిగా వస్తుంది. సో అది మ్యాటర్. అందుకనే ఈ వీడియో మొత్తం ఇక్కడ నేను గడిపే ఒక 1 వీక్ ఉంటుంది. ఈ వీడియో మొత్తం 1 వీక్ నేను చేసిన పని ఉంటుంది అనమాట. ఇక్కడ ఏం చేశాను అని చెప్పి ఉంటుంది, చూడండి లాస్ట్కి అయిపోయే వరకు. నేను చల్లుకున్నాగా ఒడ్లు. సో అవి ఇవే బర్రెలు గొడ్లు పక్షులు కుక్కలు నక్కలు అన్నీ వచ్చి తిరుగుతూ ఉంటాయి ఆడికిడికి. అవి వచ్చి తొక్కినప్పుడు ఏమైందంటే మనం చల్లుకున్న ఒడ్లు లోటుకి కుంగిపోతాయి అండ్ అవి మొలకలు రావు. సో అట్లా ఏం తొక్కకుండా అండ్ పక్షులు గిట్ట వచ్చి తినకుండా ఉండడం కోసం మనం ఇప్పుడు కావాలి కూర్చున్నాం ఇక్కడ. అదే స్టోరీ, అదే స్టంట్ ఇక్కడ. సో మనం దీన్ని నారు పోసుకున్నాం కదా, సో ఇలా వాటర్ తీయాలి. అంటే వాటర్ అట్లా ఉంటే విత్తనాలు అనేవి మురుగుతాయి. మనం వాటర్ తీసుకున్నాక ఇట్లా కనపడతాయి వడ్లు మొత్తం ఎల్లో కలర్. ఈ చీమని అప్పట్లో సర్జరీ కోసం వాడేవాళ్ళు. సో ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి లేచి బ్యాగ్ అడిగి వచ్చి మొత్తం ఇట్లా కావాలన్నమాట. ఎందుకంటే పిట్టలు ఎర్లీ మార్నింగ్ వస్తాయి, వచ్చి ఆ సీడ్ ఉంది కదా, సీడ్ పగులుతుంది అనమాట. పగిలినప్పుడు ఏమైందంటే తీయగా ఉంటుంది ఆ గింజ, ఆ సీడు. సో ఈ పిట్టలు వచ్చి తినడానికి ట్రై చేస్తాయి. సో దానికోసం కావాలి. నేను కనబడుతున్నా టవల్ ఊపుతున్నాను కదా, టవల్ ఎందుకు ఊపుతున్నా అంటే మొత్తం అది రెడ్ టవల్కి భయపడి వెళ్ళిపోతాయి ఆ బర్డ్స్ అని చెప్పి ఊపుతూ ఉన్నా. అండ్ దాంట్లో వాటర్ కనబడుతున్నాయి ఇప్పుడు మాకు అట్లా ఆ పొలంలో ఉండే ఆ మడిలో ఆ వాటర్ అన్నీ వెళ్ళిపోవాలన్నమాట. ఆ వాటర్ అన్నీ వెళ్ళిపోతుంది, దాంట్లో లోటపడ్డ సీడ్స్ అనేవి మొలకలు ఎక్కుతాయి, లేకపోతే మొత్తం మురిగిపోతాయి. లాస్ట్ 2 days నుంచి వర్షం పడుతుంది. అంటే భారీ వర్షం ఏం కాదు, లైట్గా చినుకులు పడిపోతున్నాయి. ఆ చినుకుల వాటర్ ఇట్లా ఆగుతున్నాయి. సో వాటర్ అంటే వర్షం పడ్డా ఏం కాదు, ఎండ గట్టి కొడితే ఆ నీళ్ళు మొత్తం ఇంకిపోతాయి. కానీ ఎండ మొత్తం కొట్టట్లేదు, మొత్తం మబ్బే ఉంటుంది కాబట్టి ఎండ కొట్టట్లేదు. ఎండ కొడితే మనకు ఆ వాటర్ కూడా మొత్తం ఇంకిపోతే బాగుంటుంది. అండ్ ఇది ఆల్మోస్ట్ 4th day. ఆ వైర్ మీద పిట్టలు వెయిటింగ్ నా కోసం. వెళ్తే డైరెక్ట్ వచ్చేసి ఆ సీడ్ తిందామని చెప్పి. ఇప్పుడు మీరు చూస్తున్నది రామచిలుకలు. అంటే ఇవి క్లారిటీగా కనపడకపోవచ్చు, నేను జూమ్ చేసా బాగా. దగ్గరికి వెళ్తే అవి ఎగిరిపోతాయి, అందుకే నేను ఇక్కడ దూరం తీస్తున్నా. సో మనం నారు పోసుకున్నాక అది day 4 అన్నమాట, 4th day. అండ్ మొలకలు వచ్చినాయి. అంటే నిన్న పగిలింది మొత్తం, గింజ పగిలి ఇవాళ మొలకలు వచ్చినాయి. అండ్ పిట్టలు కూడా వస్తున్నాయి బాగానే. ఇంకొక 1 వీక్ అయితే 1 వీక్ ఆర్ 3-4 daysలో మొత్తం మంచిగా అది ప్రతి ఒక్క సీడ్ బయటకు వస్తే కొంచెం
1 ఇంచ్ సైజ్ అయితే ఇక మనకు ఈ అంటే ఇంత పగడ్బందీగా కాయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అండ్ హోపింగ్ ఫర్ దట్ డే. నువ్వు వస్తావంటే నేను వద్దంటాను సినిమాలో సిద్ధార్థ్ నా పొలంలో మొలకలు వచ్చాయని చెప్పి అంటాడు కదా, సో అలాంటి మూమెంట్ ఇది నాకు. 5th డేకి మనకి ఇంకా క్లియర్ కనపడుతున్నాయి మొక్కలు అండ్ 1 ఇంచ్ దాకా అయినాయి అవి. సో ఇది ముచ్చట. సో ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది అండ్ మార్నింగ్ 5:30కి రావడం, 5 o'clock రావడం అండ్ ఈవినింగ్ 6:30కి వెళ్ళడం, అది మొత్తం ఒక అడవి మనిషిలాగా అయిపోయింది జీవితం ఒక వారం రోజులు. అంటే నాకు ఇక్కడ మొబైల్లో ఛార్జింగ్ కూడా లేదు. అంటే మామూలుగా ఒక ఆఫ్టర్నూన్ వరకు వస్తుంది, ఆఫ్టర్నూన్ తర్వాత ఛార్జింగ్ కూడా ఉండదు మొబైల్లో. అప్పుడు ఏం చేసేవాడిని అంటే ఇట్లా కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేసేవాడిని అండ్ పిట్టలు పక్షులు అవన్నీ చూసేవాడిని. అంటే కొంచెం ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ అది, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎందుకంటే మనం మొబైల్ వాడుకుంటా ఉంటాం వాట్ ఈస్ గోయింగ్ అరౌండ్ అస్ అని చెప్పి మనకు అర్థం కాదు. సో ఇట్లా బయటకు వచ్చి మొబైల్ పక్కకు పెట్టి మనం ఉన్నప్పుడు ఏమైందంటే మనకు రియల్ పీస్ అనేది దొరుకుతుంది అండ్ లైఫ్ మనకు అర్థం అవుద్ది అసలు ఏం చేయాలని చెప్పి. మన లైఫ్ ఆల్రెడీ మొత్తం అయిపోయింది, మొబైల్ మన చేతిలో ఉంది కాబట్టి మనకు అర్థం కావట్లేదు మన లైఫ్ ఏమైపోయిందని చెప్పి. ఆ మొబైలే పక్కకు పెడితే మనకు చాలా అర్థమైంది జీవితంలో ఏం చేయాలి, ఏం కోల్పోతాను అని చెప్పి. మీకు కంటెంట్ ఇంకా పోతుంటే మంచి మంచి కంటెంట్ ఇస్తూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.